డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో మహిళా ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఇక్కడ మహిళలు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొని అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ చీరలు అందజేయడం జరిగింది వాళ్ళకి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంద్రమ్మ చీర చాలా బాగా ఉందని చాలా సంతోషపడుతున్నారు ఇక్కడ ఉన్న మహిళలు కూడా. ఇంకా మనం రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పథకాలు తీసుకొని రావడం జరుగుతున్నది. ఇప్పటికీ మనం చెప్పనివి కూడా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పథకాలు అమలు చేయడం జరిగింది. మన ఖమ్మం కూడా అభివృద్ధి తుమ్మల నాగేశ్వరరావు వల్ల చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఉచిత బస్సు, ఉచిత కరెంటు, అదేవిధంగా ఇంకా మన డివిజన్లో కానీ మన ఖమ్మం టౌన్లో కానీ ఇందిరమ్మ ఇల్లులు, ఇంకా చాలా రేషన్ కార్డులు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరగలేదు. మన ప్రభుత్వంలో ఇప్పటికి మన డివిజన్లో చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేదు అనకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా లేదన్నా కానీ వాళ్ళకు కూడా కంపల్సరీగా మేము దగ్గరుండి వాళ్ళకు ఇప్పించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అందుబాటులో ఉండి వాళ్ళకి ఎల్లప్పుడూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. మేము డివిజన్ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు ఎలవెలా సహాయాలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనే కాదు, మా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా కానీ మహిళలతో ముందుండి అన్ని కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏ కార్యక్రమం అయినా కానీ మహిళలది పై చేయి ఉంటుంది. మా డివిజన్లో ఏ టైంలో కానీ మహిళలు అధిక సంఖ్యలో ఎప్పుడైనా పాల్గొంటారు. అభివృద్ధి అంటే తుమ్మల గారు మా డివిజన్లో ఇప్పటికీ నిన్న కూడా మాకు రోడ్డు సమస్య గురించి చెప్పాము. ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అదేవిధంగా డ్రైనేజీలు అనేవి ఇక్కడ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయలేదు. దానికి మేము కూడా సార్కు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ దానివాయిగూడెం పార్క్ ఏరియా గణేష్ నగర్ ప్రాంతంలో డ్రైనేజీ అనేది ఇక్కడ అసలు లేదు. రహదారులు లేవు. రోడ్డు సీసీ రోడ్లు వేసిన దగ్గర ఇటు అటు పక్కల కూడా మట్టి అనేదే లేదు. అక్కడ 2 వాహనాలు వస్తే అటు ఇటు పోయేదానికి దారి లేదు. ఒక వాహనం వెనక్కి తిరిగి పోతేనే మళ్ళీ ఇంకో వాహనం వెళ్ళడం జరుగుతుంది. అలాంటి సమస్యలు లేకుండా మేము సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా కొన్ని సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేస్తాం. మేము ఇక్కడ మా సొంతంగా కూడా ఇప్పుడు ఇంతకుముందుకు ఇక్కడ డివిజన్లో ఏదైనా పని చేయాలన్నా కానీ ఒక మున్సిపాలిటీ బండితో పని చేయాలన్నా కానీ మమ్మల్ని ప్రోటోకాల్ మీకు లేదు అని మమ్మల్ని అదరగొట్టడం వల్ల కూడా మేము భయోదలకు గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము జనాలకు అతి తొందరగా సమస్య ఉందంటే మా సొంత ఖర్చులతో అయినా కానీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, నిన్న 2 రోజుల క్రితమే ఇక్కడ ఒక ఏరియాలో పాములు రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడి మొత్తం సాఫ్ చేయించిన మరుసటి రోజు నైటే అక్కడ పాములు మొత్తం బయటికి వచ్చి వాహనం ఎక్కి అదే ఏరియాలో పాములు కూడా చనిపోవడం జరిగింది. ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ తుమ్మల గారి నాయకత్వంలో, తుమ్మల గారి సహకారంతో ముందుండి మేము పని చేయడం జరుగుతున్నది. ఇక్కడ డివిజన్ నాయకులైనా కానీ కార్యకర్తలైనా ఎవరైనా కానీ ఎల్లప్పుడూ కూడా తుమ్మల గారి ఆశీర్వాదాలతో మేము ఈ డివిజన్ని ఇంకా రానున్న కాలంలో ముందుకు తీసుకెళ్లి చాలా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇందిరా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఈ డివిజన్లో 48వ డివిజన్ గణేష్ నగర్లో ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళా సోదరీమణులకి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో ప్రతి మహిళకి సారిలాగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖమ్మం నలుదిక్కుల ఎటు చూసిన 365 డేస్ 4 సైడ్స్ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడే పక్కనే మనం ఈ డివిజన్కి అతి సమీపంలో ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దానికి రిటర్నింగ్ వాల్ని కూడా అతి త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాధను తెలుసుకొని ఆ రిటర్నింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ అయితే వాళ్ళు కూడా ఆనందంగా జీవిస్తారు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజలకి ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేద ప్రజల సంక్షేమం కోసం కోరుకునే రాజ్యం ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల పక్షాన నిలబడుతుంది. కావున ఎన్నో సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది. ఉచిత బియ్యం అయితేనేమి, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఎవరికి లేదు, కనీసం యాడింగ్ కూడా చేయలేదు. అలాంటి కొన్ని ఈ డివిజన్లో కార్డులు ఇవ్వడం జరిగింది.
ఈ ఈ జూన్ 2వ తారీఖు కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది చేయటం జరుగుతుంది. చెప్పనివి కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే మహిళా మూర్తులకి ఫ్రీ బస్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. దగ్గర దగ్గర ఓ 4 కోట్లు అనేది ఈ గణేష్ నగర్కి కేటాయిస్తే ఇక్కడున్న సమస్యలు మొత్తము కంప్లీట్ అయ్యి ఇది ఖమ్మానికి రెండో కోకాపేట లాగా తయారవుతుంది. దీన్ని చేయడానికి మా సాయశక్తుల దీపక్ చౌదరితో కానీ మంత్రి గారితో కానీ మాట్లాడి రోజు ఎమ్మడిపడి చేపిస్తున్నాం. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి డిలే అవుతుంది. అది కూడా అతి తొందరలోనే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. దీన్ని వేయించే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి ఏ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ డివిజన్ ప్రజలు అండగా ఉండాలని, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్న యువ నాయకుడు ఆళ్ళ సాయి కిరణ్ కానీ, భోజాల సత్యనారాయణ గారు కానీ, సింగం అంజయ్ గారు కానీ, ఇతర మేడం గారు కానీ ప్రజల్లో నిత్యం ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే కాకుండా వాళ్ళ సొంత నిధులతో కూడా ఆళ్ళ సాయి కిరణ్ అనే వ్యక్తి ఎంతో సర్వీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో అందరి సహకారం, ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.